ప్రపంచంలోని అతిపెద్ద అమెరికా సైనిక కమాండ్లలో ఒకటైన యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ కు అమెరికా ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఇకపై ఈ కమాండ్ ను యుఎస్ పసిఫిక్ కమాండ్ యుఎస్ పాకామ్ గా పిలువనున్నారు. ఈ నిర్ణయంతో 2018లో జరిగిన పేరు మార్పును అమెరికా వెనక్కి తీసుకున్నట్లయింది. 1947లో అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కాలంలో ఏర్పాటైన ఈ కమాండ్ దశాబ్దాల పాటు యుఎస్ పసిఫిక్ కమాండ్ గానే కొనసాగింది. అయితే 2018లో అప్పటి రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ భారత మహాసముద్రం వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దీనిని ఇండో పసిఫిక్ కమాండ్ గా మార్చారు. ఈ నిర్ణయం భారత్కు అమెరికా ఇచ్చిన వ్యూహాత్మక ప్రాధాన్యానికి సంకేతంగా భావించబడింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ పాత పేరును పునరుద్ధరించింది. అమెరికా రక్షణ శాఖ ప్రకారం ఇది కేవలం చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించే చర్య మాత్రమేనని, కమాండ్ పరిధి, బాధ్యతలు లేదా సైనిక వ్యూహంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారత్ పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించిన ఈ కమాండ్ ప్రపంచంలోని అత్యంత కీలక భౌగోళిక ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో పాటు భారత మహాసముద్ర ప్రాంతం కూడా దీని పరిధిలోకి వస్తుంది. అయితే ఇండో అనే పదాన్ని తొలగించడం వెనుక అసలు సందేశం ఏమిటన్న దానిపై అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు చర్చిస్తున్నారు. కేవలం పేరు మార్పేనా, లేక అమెరికా విదేశాంగ విధానంలో కొత్త సంకేతమా? చైనాతో పెరుగుతున్న పోటీ, క్వాడ్ కూటమి, భారత్లో వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో ప్రదర్శించిన భారత మ్యాప్ వివాదానికి దారితీసింది. ఆ మ్యాప్ లో భారత భౌగోళిక సరిహద్దులు తప్పుగా చూపించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ప్రాంతాల చిత్రీకరణపై భారతీయ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక వివరణ ఇవ్వలేదు. పేరు మారినా విధానం మారదని అమెరికా చెబుతోంది. కానీ ఇండో అనే పదం తొలగించడాన్ని ప్రపంచం కేవలం పేరు మార్పుగా మాత్రమే చూడడం లేదు. భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్న ఈ సమయంలో వచ్చిన ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి సంకేతాలు ఇస్తుందో చూడాలి.